ఒక చిన్న పచ్చని పల్లెటూరిలో రాము అనే 10 ఏళ్ల చిన్నారి ఉండేవాడు. అతను అమ్మా నాన్నతో కలిసి చిన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఊరంతా ఒక్కటిగా ఉండేవారు. ఉదయం అందరూ కలిసి పొలానికి వెళ్తారు. సాయంత్రం చెట్టు కింద కూర్చుని కథలు చెప్పుకుంటారు. ఆ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. పొలాలు ఎండిపోయాయి. ఊరంతా ఆందోళనలో పడింది. ఈసారి పంట రాకపోతే ఏం చేద్దాం అని అందరూ చర్చించేవారు. రాము తన నాన్నతో పొలంలో పని చేస్తుండగా ఒక చిన్న, గట్టి, మెరిసే విత్తనం కనిపించింది. అది సాధారణ విత్తనంలాగా లేదు. అతను దాన్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మకు చూపించాడు. అమ్మ, ఇది ఏదో ప్రత్యేక విత్తనం అయ్యుండవచ్చు. కానీ నీళ్లు లేకుండా ఏం మొలకెత్తుతుంది అన్నది. రాము ఊరి పెద్దలైన తాతగారి దగ్గరికి వెళ్ళాడు. తాత, విత్తనాన్ని నాటు. కానీ ప్రతిరోజూ కొద్దిగా నీళ్లు పోయాలి. ఒంటరిగా చేయలేవు. అందరినీ పిలువు అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం రాము ఊరి అన్ని పిల్లలను, అబ్బాయిలు, అమ్మాయిలు పిలిచాడు. మన పల్లెను కాపాడుకుందాం. ప్రతిరోజు ఒక్కొక్క బకెట్ నీళ్లు తెచ్చి ఈ విత్తనం దగ్గర పోయాలి అని చెప్పాడు. మొదట అందరూ నవ్వారు. చిన్న విత్తనానికి ఇంత కష్టం అని కొందరు అన్నారు. కానీ రాము, అతని స్నేహితులు ప్రతిరోజు నది నుంచి నీళ్లు తెచ్చి పోస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత చిన్న మొలక కనిపించింది. ఊరి పెద్దలు చూసి ఆశ్చర్యపోయారు. వారు కూడా సహాయం చేయడానికి వచ్చారు. కొందరు నీళ్లు తెచ్చారు, కొందరు ఎరువులు వేశారు, కొందరు కలుపు తీశారు. ఊరంతా ఒక్కటిగా పని చేయడం మొదలుపెట్టింది. 1 నెల తర్వాత ఆ చిన్న విత్తనం ఒక పెద్ద చెట్టుగా ఎదిగింది. ఆ చెట్టు మీద రుచికరమైన, పెద్ద పెద్ద పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళు చాలా పోషకాలతో నిండి ఉండేవి. ఊరంతా పంచుకున్నారు. ఆ పళ్లను అమ్మి ఊరి వాళ్ళందరికీ కొంత డబ్బు వచ్చింది. ఆ సంవత్సరం ఊరు కరువు నుంచి బయటపడింది. రాము తన చిన్న ప్రయత్నంతో ఇడీ పల్లెను మార్చేశాడు.